డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమ్రావ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం జయంతి అయితేనే వర్ధంతులైతేనే స్వతంత్రం కోసం పాటుపడిన స్వతంత్ర సమర యోధుల గురించి వాళ్ళ వర్ధంతులన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పెద్దపప్పూరు మండలంలో మండల కేంద్రంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే రాజ్యాంగ నేత అయినటువంటి ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు చనిపోయే 69వ సంవత్సరం ఆయన రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఒక స్వతంత్రంగా రాజ్యాంగం కల్పించిన వ్యక్తి. ఆయన వర్ధంతి 69వ వర్ధంతి ఈ అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఈరోజు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి అలాగే గ్రామ ప్రజలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ మాదిగా అలాగే నాతో పాటు సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం నాయ బ్రాహ్మణ సంఘం ఎర్నాగప్ప అలాగే మన చాగలు నాయకులు ఎంఆర్పిఎస్ బంగరాజు అలాగే మన దళిత నాయకుడు అయినటువంటి లింగమయ్య అలాగే మన గారదిన్న నారాయణ అలాగే నాయ బ్రాహ్మణ సంఘం నాగముని అలాగే కొట్టే రమణ అలాగే పెద్దపప్పూరు ఎంఆర్పిఎస్ నాయకుడు నాగరాజు అలాగే ఒట్టే రమణ వివిధ సంఘాలన్నీ కూడా ఈరోజు 69వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరపడం చాలా శుభపరిణామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహానుభావుడు మన రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి 69వ జయంతి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు 69వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా 2 నిమిషాలు నివాళులు అర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. జోహార్ భీమ్రావ్ అంబేద్కర్, జోహార్ భీమ్రావ్ అంబేద్కర్, జోహార్ భీమ్రావ్ అంబేద్కర్.